జయధ్వనులతో యెహోవాను గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యి ఉన్నాడు కదండి. మనం కూడా ఇంతసేపు కూడా జయధ్వనులు పాటల ద్వారా మనం ఏం చేస్తామంటే, దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు చప్పట్లు ఎలా కొట్టాలి సర్వజనులారా అంటే మనం దేవుని గురించి ఆర్భాటం కదండి. దేవుడికి మనకి అన్ని విషయంలో ఆర్భాటం ఉంటుంది కదండి. దేవుడి విషయంలో కనుక మనకి ఏం కావాలి? ఆర్భాటం. ఆ మనుషుల్ని మనం ఏది విషయంలో బలవంతం చేయగలం, కానీ భక్తి విషయంలో ఎవరిని కూడా బలవంతము చేయలేము. వారందరికి మనం దేవుడి మందిరానికి వెళ్ళాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి, ఆయన స్తుతించాలి. 2వ వచనంలో ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజయ్యి ఉన్నాడు. మన దేవుడు సర్వభూమికే మహారాజై ఉన్నాడు. చూడండి 50వ కీర్తనలో కూడా 1వ వచనంలో దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులారా రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చూడండి, దేవుడు ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఎంతమందిని పిలుస్తున్నాడు అంటే దేవాది దేవుడే స్వయంగా పిలుస్తున్నాడు. మనం అనుకుంటాం మనుషులందరినీ ఒకరినొకరు పిలుస్తున్నామని మనం అనుకుంటాము, కానీ తూర్పు నుంచి పడమటి వరకు ఎవరు పిలుస్తున్నారంట? దేవుడే భూనివాసులారా రమ్మని ఆయన పిలుచున్నాడు. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు అంటే వీరికి అందరినీ కూడా పిలుస్తూ ఉంటారు, మతం అనేది మార్చేస్తూ ఉంటారని మన మీద ఏం చేస్తారు వాళ్ళు నేరాపాలి. ఎందుకంటే దేవుడి శక్తి వారికి తెలియదు కనుకనే వాళ్ళు అలా అంటారు. కానీ దేవుడి శక్తి తెలిసిన వాళ్ళు కింద వచనంలో కూడా పరిపూర్ణ సౌందర్యము గల సియోనులోని దేవుడు ప్రకాశించుచున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. మన దేవుడు ఎటువంటి వాడు అంటే ప్రకాశించుచున్నాడు, ఆయన మండుచున్నాడు.